హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ అర్పిత. ఈరోజు వీడియో ఏంటంటే మా నిషిత డిగ్రీ కాలేజ్ వాళ్ళు అల్ముని మీట్ చేస్తున్నారు. సో వాళ్ళు నిన్న కాల్ చేశారు, రండి మేడం అనేసి. సో మా ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళిపోతున్నాం, చూద్దాం పదండి ఎవరెవరు వస్తారో ఏంటో. ఓకేనా, చూపిస్తాం మీకు కూడా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. చాలా మా ఫ్రెండ్స్ అందరినీ కలుద్దాం అనేసి, మా ఫ్రెండ్స్ని కలిసిపోక మస్తు రోజులైంది. సో వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుంది అండ్ మా లెక్చరర్స్ని కూడా కలిసినట్టు ఉంటుంది అనేసి మేమైతే కొందరం ఫ్రెండ్స్ వెళ్తున్నాం. ఓకేనా, మా ఫ్రెండ్ని కూడా కలిసిన గాయ్స్. సో మేము ఇప్పుడు ఇద్దరం కలిసి నిషిత ఇంటర్నేషనల్ స్కూల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ మిగతా ఫ్రెండ్స్ని కూడా కలుద్దాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఈ నిషిత ఇంటర్నేషనల్ స్కూల్ ఏమో అమ్మ వెంచర్లో ఉంది. సో మేము మా అంకుల్కి చెప్పినాం అనమాట, నిషిత ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర దించండి, అమ్మ వెంచర్ దగ్గర దించండి అని చెప్తే అంకుల్ ఏమన్నాడు, ఫస్ట్ నాకు అడ్రస్ తెలుసు అమ్మ, మీరు ఎక్కండి అనుకుంటూ అన్నాడు. ఎక్కిన తర్వాత తీరా చూస్తే నాకు ఎగ్జాక్ట్ రూట్ తెలియదమ్మా అనేసి మమ్మల్ని మ్యాప్లో చూడమన్నాడు. మ్యాప్లో చూస్తే అది కరెక్టే చూపెట్టదు కదా రూట్. అతను తీసుకెళ్ళి మాకైతే సాయిబాబా గుడి దగ్గర వదిలేసిండ్రు. మాధవనగర్ సాయిబాబా గుడి దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర వదిలేసిండు. వెళ్ళిపోయింది అంకుల్ 50 రూపీస్ తీసుకొని. మళ్ళీ మేము అక్కడ చూస్తే ఆటో సీట్ వచ్చేటి, అసలు ఎంతసేపు వెయిట్ చేసినాము, ఒక్కటి ఆటో కూడా రాలేదు. మళ్ళీ ఫుల్ సేపు ఎదురు చూస్తే ఒక ఆటో వచ్చింది. ఆటో అతను మళ్ళీ అక్కడ నుంచి ఇటు ఉల్టా రావాలి కదా, ఉల్టా వస్తే అతను కూడా 50 రూపీస్ తీసుకుండు. మొత్తం 50 రూపీస్లో పోయేది 100 బుక్ అయినాయి గాయస్ ఓన్లీ వెళ్ళడానికి. అంకుల్ది మిస్టేక్ పెట్టుకుని అంకులే ఆర్గ్యూ చేస్తాడు మొత్తం. ఇంకా ఇక మనం ఏం ఉర్రలేం కదా అనేసి వదిలేసినాం. మేమైతే మేము కూడా కొంచెం ఉర్రినాం అనుకోండి. స్టార్ట్ అయిపోయాం ఇప్పుడే. అండ్ మేము ఇట్లా వీడియో తీస్తే అమ్మ నవ్వుతుంది. ఓకే చూద్దాం. మేము అక్కడికి వెళ్ళేసరికి వెల్కమ్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను అక్కడికి వెళ్ళంగానే అందరూ మా ఫ్రెండ్స్ అందరు కలిసి యూట్యూబర్ వచ్చిందా, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటా అనగానే నాకైతే ఫుల్ అంటే ఫుల్ సిగ్గైంది. అసలు ఎందుకు ఏమో తెలియదు. ఇక వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కదా, ఆ వ్లాగ్ కూడా సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయినా. అంటే మా ఫ్రెండ్స్తోని గడిపిన క్షణాలు క్యాప్చర్ చేయలేకపోయినా మిగతా అంతా క్యాప్చర్ చేస్తా అక్కడ ఏం జరిగింది ఏంటో అనేసి. అలా వెల్కమ్ డ్యాన్స్ అయిపోగానే ఇంకొందరు వచ్చి మూవీ సాంగ్స్కి అయితే డ్యాన్స్ చేశారు. కానీ ఫుల్ ఎంజాయ్ చేసాం. కాలేజ్ డేస్ అయితే అన్నీ గుర్తొచ్చినాయి మాకైతే. అండ్ సీనియర్స్ అందరూ స్పీచ్లు ఇచ్చారు. ఆ స్పీచ్లు ఇచ్చిన తర్వాత మేమైతే ఫొటోస్ దిగడానికి వెళ్ళాము. ఫొటోస్ దిగిన తర్వాత వాళ్ళు లంచ్ కూడా స్టార్ట్ చేశారు. సో లంచ్కి ఎంత పెద్ద లైన్ ఉంది చూడండి. కానీ నిషిత ఇంటర్నేషనల్ స్కూల్ అయితే కిరాక్ అంటే కిరాక్ కన్స్ట్రక్షన్ చేశారు. అసలు అదిరిపోయింది. ప్లే ఏరియా అండ్ గ్రౌండ్ అయితే ఫుల్ పెద్ద ఉంది. ఇంకా క్లాస్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వెజ్ వాళ్ళకైతే ఫుడ్ అయితే ఏం పెట్టారంటే టమాటా చట్నీ, బిర్యానీ అండ్ ఆల్సో మై మోస్ట్ ఫేవరెట్ పన్నీర్ కర్రీ అండ్ బ్రింజాల్ అంటే ముద్ద వంకాయ అండ్ పాలకూర పప్పు, వైట్ రైస్, పప్పుచారు, పెరుగు అండ్ ఆల్సో స్వీట్ డబల్ కా మీఠా పెట్టారు. ఫుడ్ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంది. అండ్ మేమైతే ఫుల్ బాటిల్ చేసుకున్నాం చూడండి. ఊకి అటు ఇటు తిరుగుడు ఎందుకనేసి బాటిల్ తెచ్చుకొని అక్కడ పెట్టినాం. గైస్ వీళ్ళే నా ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్. తినేసి వచ్చి మళ్ళీ స్పీచ్లు స్టార్ట్ అయినాయి. మళ్ళీ స్పీచ్లు విన్నాం అనమాట. అండ్ వెళ్ళినందుకు ప్రతి ఒక్కరికి ఇలా అందరికీ మొమెంటో ఇచ్చారు. సో సార్ అయితే వెళ్ళగానే హాయ్ తల్లి అన్నాడు. నాకైతే ఫుల్ మంచి అనిపించింది. నాకు ఎవరన్నా తల్లి అని ప్రేమగా అంటే మంచిగా అనిపిస్తుంది. అదే రూడ్గా అంటే కొట్టబుద్ధి అవుతుంది ఒకటి. అండ్ మేము అప్పటి నుంచి వాళ్ళు వెయిట్ చేసే మూమెంట్ అయితే వచ్చేసింది. డీజే స్టార్ట్ అయింది. మేము డిగ్రీలో ఉన్నప్పుడు కూడా ఫ్రెషర్స్కి లాస్ట్ ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తుండే. ఫ్రెషర్స్ పార్టీ అయినా లేకపోతే ఫేర్వెల్కి అయినా ఈ డీజే కోసమే వెయిట్ చేస్తుండే. సో ఈ డీజే కోసం ఫుల్ సేపు వెయిట్ చేసాము. ఇక చూడండి ఎట్లా దుంకినామంటే పిచ్చోళ్ళ లెక్క దుంకినాం. అసలు మా మేడంతో మేము మొత్తం అసలు రచ్చ చేసినాం. మా క్లాస్మేట్స్ అందరం కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే పింక్ కలర్ టీషర్ట్ ఆమె అండ్ రెడ్ కలర్
చుడిదార్ ఆమె, ఇద్దరు కలిసి వచ్చి మా టీంలో డ్యాన్స్ చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎవరో ఏమో తెలియదు. మేము కూడా వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎందుకు కాదనాలి అనేసి మేము కూడా వాళ్ళతో దుంకుతున్నాం అనమాట. కానీ మస్తు అనిపించింది అసలు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. లాస్ట్కి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ జనగణమన పాడాము. అంతే గాయస్, మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం. ఓకే బాయ్ గాయస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.